హలో అండి. ఈ బుజ్జి నేమ్ వచ్చేసి శ్రీలక్ష్మి. తను ఆర్ఆర్బి ఆన్లైన్ ఎంచుకోవడానికి వచ్చిందండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు ఇంటర్ క్వాలిఫికేషన్తో. అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసి ఒక 2 స్టెప్స్ వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు తను ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అనే ఆప్షన్ దగ్గర అడిగితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు. అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ అని పెట్టాం. నెక్స్ట్ ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు యూడిఐడి కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఆ యూడిఐడి కార్డ్ డీటెయిల్స్ నీకేమైనా తెలుసా అమ్మా అంటే తెలియదని చెప్పారు. యూడిఐడి కార్డు డీటెయిల్స్ ప్లస్ తను మ్యారీడా అన్మ్యారీడా అని అడిగినప్పుడు మ్యారీడ్ అని చెప్పారు. హస్బెండ్ కూడా వచ్చారు, తన హస్బెండ్తో వచ్చారు ఇక్కడికి ఆన్లైన్ అప్లికేషన్ ఎంచుకోవడానికి. అయితే వికలాంగులు తను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండి. 70% అబవ్ ఉంది తన పర్సంటేజ్. సెరిబ్రల్ పాలసీ. వికలాంగులకి మన తెలంగాణ గవర్నమెంట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు అని చెప్పేసి, అంటే మ్యారేజ్ చేసుకున్న దంపతుల్లో ఎవరైనా ఒకరు వికలాంగులు అయితే వాళ్ళకి సమ్ అమౌంట్ డిజబుల్ వెల్ఫేర్ నుంచి, తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ నుంచి మ్యారేజ్ అయిన 1 year లోపు అప్లై చేసుకుంటే సమ్ అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ జాయింట్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దానికి కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో ఉంటాయి. మన దగ్గరకు వస్తే నేను చెప్తాను. సో ఆ డిజబిలిటీ క్యాండిడేట్కి వచ్చే మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు గురించి తెలియదని చెప్పారు. తెలుసామా నీకు? తెలియదు. నెక్స్ట్ యూడిఐడి కార్డు. ఇందులో మన ఆర్ఆర్బి అప్లై చేస్తుంటే యూడిఐడి కార్డ్ డీటెయిల్స్ అడిగారండి. యూడిఐడి కార్డ్ డీటెయిల్స్ ఏంటంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అండి. ఈ ఐడి కార్డు ఉన్నవారికి రైల్వేలో ఆ ఐడి కార్డు, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వస్తుంది ఐడి కార్డు, వారితో పాటు ప్రయాణించే ఎస్కార్ట్కి తోడుగా వచ్చేవారికి టికెట్ ఫేర్లో మనకి మ్యాక్సిమం ఒక 70% వరకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది రైల్వే కన్సెషన్ ఫామ్ అనేది ఒకటి దొరుకుతుంది. దాంతో ఎండి సర్జన్ గారితో మొత్తం ఎగ్జామినింగ్ చేయించుకొని అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా. దీన్ని దివ్యాంగ్జన్ కార్డ్ అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే దాని గురించి కూడా మనం ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది. ఆ కార్డు గురించి తెలుసా నీకు? తెలియదు. సో ఈ బుజ్జి యూడిఐడి కార్డు గురించి తెలియదు. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్ చేసే మ్యారేజ్ ఇన్సెంటివ్ కార్డు ఫిజికల్ హ్యాండిక్యాప్లకి గురించి తెలియదు. సో ఈ 2 స్కీమ్స్ ద్వారా తనకు వచ్చే ఆ రాయితీని తను మిస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రైల్వే జాబ్ అప్లై చేయడం ద్వారా తనకి నేను ఈ 2 తను ఎలిజిబుల్ పర్సన్ ఈ 2 స్కీమ్స్కి, ఆ 2 స్కీమ్స్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తనతో అప్లై చేపిస్తాను. అప్లై చేయించేసి తనకి ఆ 2 స్కీమ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పి తనకి హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూడండి. చూసి మీకు దగ్గరలో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి మోటివేట్ చేసి ఈ స్కీమ్స్ అప్లై చేసుకునేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. నీ ఫీలింగ్, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పమ్మా. అంటే నీకు ఇది అప్లై చేసుకుంటావు కదా, యూడిఐడి కార్డు చేసుకుని దానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటో నేను మీకు చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. సో ఖచ్చితంగా అప్లై చేసుకో, దీన్ని నువ్వు పొందాలి. అంటే నాలో ఉన్న వాళ్ళందరూ చూసి పక్కన వేరే ఇంకెవరైనా మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసి కొంచెం సహాయపడండి. అంటే తను ఆ బుజ్జి చెప్పలేకపోతుందండి. ఈ విషయం ఏంటంటే తనకి ఈ యూడిఐడిఏ కార్డు ద్వారా మరియు ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఆఫర్ చేసే డిజబుల్ పర్సన్ మ్యారీడ్ డిజబుల్ పర్సన్కి మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు అని చెప్పేసి ఈ 2 గురించి తను తెలుసుకొని తను చెప్పే ఫీలింగ్ ఏంటంటే వేరెవరైనా తనలాగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటే, స్టూడెంట్స్ అయినా, మ్యారీడ్ కపుల్స్ అయినా ఉంటే ఈ స్కీమ్స్ గురించి తెలుసుకొని అప్లై చేసుకొని, తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వండి అని చెప్పేసి తన ఫీలింగ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.